నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేరడం తీవ్ర చర్చకు దారితీసింది. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పగ్గాలను పన్నీర్ సెల్వం చేపట్టారు. తాజాగా డీఎంకే పార్టీలో ఆయన చేరిక తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతున్నాయి. నటుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టడంతో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి హైదరాబాద్ కు తరలించారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదంటున్నారు డాక్టర్లు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ సమావేశంలో రగడ చోటు చేసుకుంది. కౌన్సిల్ హాల్లో పాముతో నిరసన తెలిపిన కౌన్సిలర్ అనిల్ నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల మధ్య సాగింది. తమ వార్డులో పాముల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపిస్తూ కౌన్సిలర్ అనిల్ కౌన్సిల్ హాల్లోకి సజీవ పామును తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. తమ వార్డులో తరచుగా ఇళ్లలోకి కాలనీలోకి పాములు ప్రవేశిస్తున్నాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రతను చూపించేందుకే పామును తీసుకొచ్చానని పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లో పాము కనిపించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పామును సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనపై చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశం గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి చర్యలు సరైనవి కావని హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు హామీ ఇచ్చినట్టు సమాచారం. పట్టణంలో పాముల సంచారం పెరగడానికి మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం కారణమని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై మున్సిపాలిటీ సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హౌసింగ్ సైట్ బిల్డింగ్స్ వరకు గౌరవ జిల్లా కలెక్టర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ హౌసింగ్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా వైజేసి లేఅవుట్ కాలనీలో హౌసింగ్ సైట్ బిల్డింగ్స్ కొరకు గౌరవ జిల్లా కలెక్టర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి జిల్లా వారు ప్రొసీడింగ్స్ నెంబర్ 846/2021 ఈ తేదీ 14/2/2022 ఉత్తర్వుల ద్వారా లింగంపల్లి లేఅవుట్లకు రూపాయలు 26,72,000 నిధులు మంజూరు చేయించు పరిపాలన ఉత్తర్వులు ఇచ్చిన్నారు. తన విషయంలో కౌన్సిల్ వారు ఎన్నిక నిమిత్తం ఉంచుచు మరియు అందులో భాగంగా లింగంపల్లి ఆర్ఎస్ నెంబర్ 962 నందు గల హౌసింగ్ సైట్స్ లోతట్టు ప్రదేశాల్లో మట్టితో నింపు పనిని నిర్వహించుటకు సదరు పనిని అత్యవసర దృష్ట్యా టెండర్లు పిలువగా తేదీ 31/3/2022 ఈ దిగువ తెలుపున సింగిల్ టెండర్ దాఖలు కాబడినవి. సాంకేతిక మంజూరు అంచనా పైకి పెట్టకు, డబ్బాకి వెజ్జాలు పెడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న కాలనీలో కమ్యూనిటీ తొలగించమని కమ్యూనిటీ వాళ్ళ దగ్గర ఉన్న చెత్త తొలగించాలని కదా అన్నయ్య గారు కింద పట్టుకోవద్దు. అందరికీ పెడుతున్నాను. పాములు వస్తున్నాయని ఎన్ని పాములు పెట్టానంటే మీరు ఎవరు స్పందించలేదు. పొద్దున్న నేను వాకింగ్ చేస్తుంటే స్కూల్ ముందు పిల్లోడు వెళ్తుంటే పక్క కాలు మీద వెళ్ళిపోయింది పాము. కవర్ తీసుకున్నాం, వాడికి 3,000 ఇచ్చి నేను పామును పట్టించానండి. ఆ బాధ ఏంటో మన కౌన్సిల్ కూడా తెలియాలని, మన స్టాఫ్ కూడా తెలియని తీసుకొచ్చానండి. అంతే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా తీసుకురాలేదండి పాముని. మాట్లాడలేదు సార్ మీరు, ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడే వినండి సార్ మా మాట. సార్ మా మాట బయట పెడతాం. మా మాట్లాడండి ముందు, మా మాట్లాడండి సార్. మా మాట్లాడండి సార్ ముందు, మా మాట్లాడండి సార్. మన మినిస్టర్ గారు ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు సార్. మినిస్టర్ గారు ఒకటే మాట అన్నారు, ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ అంతసేపే మన
రాజకీయం, తర్వాత అందరూ మనం సేవ చేయడానికి వచ్చామని చెప్పారండి. అది మీరు మర్చిపోయి మీరు మాకు పనులే చేయకుండా ఈ 2 సంవత్సరాలు మాకు ఒక చిన్న కొబ్బరికాయ కూడా కొట్టకుండా కనీసం గత మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం 10 లక్షలు సార్ వినండి సార్ వినండి. అందరికీ నమస్కారం. నా పేరు దాకి అనిల్ కుమార్, 27వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉందని బయలుదేరుతుండగా మా ఇంటి ముందు ఉన్న స్కూల్ మదర్ తెరిసా స్కూల్ దగ్గర కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి పాము 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 అనగానే గబగబా వెళ్ళి ఆ పాముని చూసి మన కుర్రోడు కాలనీలో ఉన్న కుర్రోడిని పిలిచి ఆ పాముని డబ్బాలో ఎక్కించి అది మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ మున్సిపల్ కౌన్సిల్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, 1 సంవత్సరం క్రితం 10 లక్షలు పెట్టి బెరం కటింగ్ అనే కాంట్రాక్టర్కి పిలిచి బెరం కటింగు, అలాగే గవర్నమెంట్ సైట్లలో గవర్నమెంట్ స్కూల్స్లో ఏమన్నా చెత్తా చెదరం ఉన్నా జంగిల్స్ ఉన్నా క్లీన్ చేయడానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అప్పటి నుంచి నేను అడుగుతున్నా, ఈ జేసీబీ ట్రాక్టర్ పంపించలేదు. అప్పుడు నేను మన కౌన్సిలర్స్ మన మున్సిపల్ అధికారులకి ఈ పాములు అన్నీ పెట్టి మా చైర్మన్ గారికి కూడా పెట్టాను, అలాగే మనకు అధికారులు కూడా పెట్టి ఇలా పాములు ఇలా ఉన్నాయని రోజుకో 2 లేకపోతే వారానికి 3 ఎన్నో పెట్టి చేసినా సరే వాళ్ళ రెస్పాన్స్ లేదు. అవి సరిపోగా 4 నెలల క్రితం మళ్ళీ ఆ 10 లక్షలు కాకుండా ఇంకో 5 లక్షలు కూడా పెట్టారు. అది ఏమైందో తెలీదు. ఆ కౌన్సిల్ హాల్లో మేము అడిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఆ పాములు వచ్చేస్తున్నాయని కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నా కూడా పెట్టిన వాళ్ళకి అయినా సరే రెస్పాన్స్ లేదు. అందుకనే ఈరోజు ఆ పాము అనేది ఎలాగుంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపిద్దామని డబ్బాలో తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత కౌన్సిల్లో అడుగుదామని అడిగితే మన చైర్మన్ గారు అది బయట పెట్టండి అని నన్ను ఫోర్స్ చేశారు. ఎందుకంటే మన కౌన్సిల్లో ఫస్ట్ కౌన్సిల్ జరుగుతుండగా మన మినిస్టర్ గారు నెగ్గిన తర్వాత ఆయన వచ్చి కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్లో వచ్చి ఆయన అంటారు, రాజకీయం ఎలక్షన్ వరకే, తర్వాత మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం అని చెప్పారు. ఆ మాటను కూడా పక్కన పెట్టారు ఈయన మన చైర్మన్ గారు. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కాబట్టి మా మాట లెక్క చేయకుండా, ఏ వర్కులు చేయకుండా మా మాట చెప్తుంటే బెల్లగొట్టాడు. మా మాట పట్టించుకోకపోవడం, మాకు రివర్సల్ సమాధానం చెప్తూ జరిగింది. అంతా వైసీపీ కౌన్సిలర్స్ అందరి వార్డులో ఏ వార్డులో కూడా పని జరగలేదు. అందుకనే ఈరోజు పాము అనేది ఎలాగుంటుంది, అసలు ఎంత భయంకరంగా ఉంటుంది, దీన్ని చూసన్నా మా వార్డు కొద్దిగా పట్టించుకొని ఆ జంగిల్ క్లీనింగ్ చేపిస్తారని కోరుతున్నాను. గంజాయి అక్రమంగా కలిగి ఉండి విక్రయించేందుకు యత్నించిన 2 వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి 1 కిలోగ్రాం గంజాయి స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులు. 2 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారనే ముందస్తు సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ సిబ్బందితో కలిసి మధ్యవర్తులు గెజిటెడ్ అధికారిని తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లారు. పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కవర్లలో గంజాయి ఉన్నట్లు వారు అంగీకరించారు. ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం గంజాయి కలిగి ఉండడం మరియు విక్రయించేందుకు ప్రయత్నించడం నేరమని వారికి తెలియజేశారు. గెజిటెడ్ అధికారి సమక్షంలో వారి వద్ద ఉన్న 2 ప్యాకెట్లను పరిశీలించగా ప్రతి ప్యాకెట్లో 0.500 కిలోగ్రాముల చొప్పున గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 1 కిలోగ్రాం గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయిని LOT 1 మరియు LOT 2 గా గుర్తించి చట్టపరమైన విధానాలు పాటిస్తూ సీజ్ చేశారు. సంఘటన సమయంలో ఫోటోలు తీసి ఆధారాలుగా భద్రపరిచారు. విచారణలో నిందితులు అరకు ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెం పట్టణానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం మరియు విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని తాడేపల్లిగూడెం పట్టణ సీఐ విజ్ఞప్తి చేశారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్రోశంతో భావన కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన ఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో చోటు చేసుకుంది. మండపేట రూరల్ సిఐ పి దొర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం మండపేట మండలం ద్వారపూడికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాష్, మండపేట మండలం జట్ మేడపాడుకు చెందిన అయినవిలి సంజ ఇద్దరు 10వ తరగతి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం నెలకొంది. కాగా తాజాగా 2021 నుండి అది ప్రేమగా మారడంతో
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయిది గౌడ సామాజిక వర్గం కాగా అబ్బాయి తెనుకుల సామాజిక వర్గం. అబ్బాయికి ద్వారపూడిలో రెడీమేడ్ బట్టల షాప్ ఉండగా అమ్మాయి రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తోంది. అమ్మాయి స్థాయికి తగ్గ సంబంధం కాదనే ఉద్దేశంతో వీరి పెళ్లికి అమ్మాయి తరపు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు గురువారం అన్నవరం వెళ్లి వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన అమ్మాయి సోదరులు అయినవిల్లి చంద్రపాల్, అయినవిల్లి గిరిబాబులు ద్వారపూడిలోని అబ్బాయి ఇంటికి వెళ్లి వివాదం సృష్టించారు. అమ్మాయిని ఇంటికి వచ్చేయాలని కోరినా ఆమె వినలేదు. దీంతో వారు ఆవేశంతో పెళ్లి కొడుకు తలపై రాళ్లతో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మండపేట రూరల్ సీఐ దొరరాజు, ఎస్ఐ కిషోర్లు హోటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉండగా కొందరు స్థానికులు చెప్తున్న కోణం మరోలా ఉంది. అన్నదమ్ములిద్దరూ బలాదుర్గా తిరుగుతూ డిప్యూటీ తహసీల్దార్ అయిన చెల్లెలుపైనే ఆధారపడి బతుకుతున్నారని, ఆమె పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తమకు జీవనాధారం ఉండదనే భయంతోనే 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేయలేదని ఆరోపిస్తున్నారు. ఆమె వెళ్లిపోతే బతుకుదేరు కష్టమవుతుందన్న స్వార్థంతోనే అబ్బాయిని హత్య చేశారని చెప్తున్నారు. అయితే నిజానిజాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విజయవాడ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో కార్మికుల సంక్షేమ ప్రణాళికలపై బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ గ్రంథం చంద్రుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరి బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.